పండగ మీద హోప్స్ పెట్టుకోవడంలో తప్పే లేదు. ఫెస్టివ్ వైబ్ని ఎలాగైనా పాజిటివ్గా చూడాలనుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఈ ఏడాది పొంగల్ రిలీజ్లకు రెడీ అవుతున్న సినిమాల్లో హీరోయిన్స్కి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి విషయం ఉంది. రేస్లో ఉన్న సినిమాలతో లేటెస్ట్గా పలకరించడానికి రెడీ అయిపోతున్న ఆ లేడీస్ గురించి మాట్లాడుకుందామా? 2026 మీద హోప్స్ పెట్టుకున్న నాయికల లిస్టు తీస్తే ముందు కనిపించేది పూజా హెగ్డే పేరే. లాస్ట్ ఇయర్ రెట్రోతో కాస్త గాడిలోకొచ్చేసింది పూజా పేరు. ఈ ఏడాది జననాయకుడి మీద ఆశలు పెట్టుకున్నారు ఈ లేడీ. ఈ మూవీతో సక్సెస్ ని కంటిన్యూ చేయాలన్నది పూజా హెగ్డేకి మాత్రమే కాదు, మమిత బైజు కోరిక కూడా. సంక్రాంతి రేస్ లో జననాయకుడు హీరోయిన్సే కాదు, మిగిలిన చిత్రాల నాయకులు కూడా సక్సెస్ చూడాలనుకుంటున్నారు. వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఎన్నో రాత్రులో స్థాయి సాంగ్ ఫేమ్ బ్యూటీ ఆశికా రంగనాథ్. ఎన్నో రాత్రులో స్థాయి సాంగ్ తో తెలుగు వారికి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిన ఆశికా రంగనాథ్ ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తితో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. ఆమెతో పాటు డింపుల్ కూడా ఈ మూవీతో సిద్ధంగా ఉన్నారు. వరుసగా సంక్రాంతి సీజన్ లో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి ఈసారి అనగనగా ఒక రాజుతో హాయ్ చెప్పబోతున్నారు. ప్రమోషన్స్ విషయంలో ముందుంటున్నారు నిధి అగర్వాల్. లాస్ట్ ఇయర్ హరిహర వీరమలుతోనే కాదు, ఈ ఏడాది ది రాజా సబ్ తో కూడా ఫిదా చేయడానికి నేను రెడీ అంటున్నారు. ఈ సినిమా త్రూ మాళవిక మోహనన్, రిద్ది కూడా తెలుగులో హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మణిశంకర వరప్రసాద్ గారితో నయన్ అండ్ క్యాథరిన్, నారి నారి నడుమ మురార్తో సంయుక్త మీనన్, సాక్షి వైద్య లైన్ లో ఉన్నారు. పరాశక్తి సినిమాతో శ్రీలీల కూడా రేస్ లో ఉన్నారు. వీరందరికి ఇప్పుడు అర్జెంట్ గా ఒక హిట్ కావాల్సిందే. సో ఈ సంక్రాంతి హీరోస్ కే కాదు, హీరోయిన్స్ కి కూడా హిట్ సౌండ్ మస్ట్ అన్నమాట.